అసలు పితృశాపం లేదా పితృదోషం అంటే ఏంటి సార్? ఇది ఎలా ఏర్పడుతుంది? అలానే జాతకం లేకుండా కూడా, చూయించకుండా కూడా ఈ పితృదోషం ఉంది అని తెలిపే లక్షణాలు ఏంటి సార్? తెలియజేయగలుగుతారా వాటిని? తప్పకుండానమ్మా. పితృదోషము లేదా పితృశాపము అనంటే కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అవి పితృదోషం లేదా పితృశాపంగా పరిగణించబడతాయి. అంటే దీన్ని 2 రకాలుగా చెప్పవచ్చమ్మా. ఒకటి, కుటుంబ వ్యవస్థ ద్వారా మన యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతల తరాలలో జరిగినటువంటి దుర్మరణాల ద్వారా అది పితృశాపంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, పితృదోషం అనేటువంటిది జన్మల నుంచి కూడా వచ్చేటువంటి, అంటే గత జన్మల్లో మనం చేసినటువంటివి ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అవి కూడా పితృదోషాలుగా మన యొక్క జాతకంలో ఏర్పడుతుంది. అంటే ఏంటి? తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు, అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి క్యాన్సర్తో చనిపోవడం, అల్పాయుష్యుతో అంటే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కరోనా కాలంలో చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, మశూచి ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో చనిపోయినా, ఇవన్నీ కూడా పితృదోషము లేదా పితృశాపాలుగా చెప్పబడతాయి. ఇక జన్మజాతకరీత్యా గత జన్మలలో ఉన్నటువంటి దోషాల్ని కూడా మనం ఈ యొక్క జాతకంలో పితృదోషంగా మనం తెలుసుకోవచ్చు. అంటే గత జన్మలలో మనం ఎవరినైనా పెద్దవాళ్ళని హింసించిన, తల్లిని కానీ తండ్రిని కానీ హింసించిన, లేదా తల్లితో సమానమైన వారిని, తండ్రితో సమానమైనటువంటి వారిని హింసించిన, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోయినా, వారి బాగోగులు చూసుకోలేకపోయినా, ఇవన్నీ కూడా పితృశాపాలుగా ఏర్పడతాయి. గత జన్మలలో మనం దుర్మరణం అయ్యామనుకోండి, ఈ జన్మలలో మళ్ళీ పితృదోషంతో మళ్ళీ మనం జన్మిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా జాతకాల్ని చూసే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, ఒకరి జాతకంలో ఈ యొక్క పితృదోషం అనేటువంటిది తెలుసుకోవచ్చు, లేదా ఒకరి జాతకాన్ని చూపించుకునే శక్తి ఉంటుంది. కుటుంబంలో అందరి జాతకాలు చూస్తే కానీ ఈ పితృదోషం ఉందో లేదో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, బాలారిష్ట దోషాలైనా, కుజదోషములైనా, ఇవన్నీ కూడా చాలా మటుకు దోషాలు వ్యక్తిగతమైనటువంటి జాతకానికి సంబంధించినటువంటి దోషములు. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి దోషములు కొన్ని ఉంటాయి. ఒకటి కాలసర్పదోషము, శాపములు ఉంటాయి, స్త్రీ శాపము, అలాగే పితృశాపము, దేవశాపము, సర్పశాపము, ఇవన్నీ కూడా ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి దోషాలు. కాబట్టి ఏదో ఒకరి జాతకంలో మనం తెలుసుకోలేం. కుటుంబంలో ఇప్పుడు ఇంకా వేరే సభ్యుల యొక్క జాతకాల్లో ఈ దోషం బయటపడుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగి ఉన్నట్లయితే అది పితృశాపం ఉంటేనే కుటుంబంలోని సభ్యులు ఆ విధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుని వెళ్ళిపోతారు. నా దగ్గరికి ఒకరి జాతకాన్ని ఇదే విధంగా ప్రసార మాధ్యమంలో చూసినటువంటి ఒక తండ్రి అనంతపురం నుంచి, తన అమ్మాయి చక్కగా ఎంటెక్ చేసి మంచి జాబ్లో ఉంది. ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నటువంటి అబ్బాయి మళ్ళీ ఈ మధ్య పరిచయం అయ్యాడని, తద్వారా అతన్నే ఇష్టపడుతున్నానని చెప్పి కులాంతర వివాహం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి ఆ తండ్రి, ఈ యొక్క కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరిగి ఉంటే కనుక అది పితృదోషంగా అని అంటుంటారు. కాబట్టి అది ఒక్కరి జాతకంలో తెలియదు. కాబట్టి నా జాతకము మా అమ్మాయి జాతకాన్ని చూడమని చెప్పి, గురువుగారికి చూడమని చెప్పి వాళ్ళ షెడ్డకునిచ్చి నా దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఆ అమ్మాయి జాతకంలో పితృదోషం కనబడలేదు, కానీ తండ్రి జాతకంలో ఉంది ఆ పితృదోషం. కాబట్టి ఆ తండ్రి జాతకంలో ఉన్నటువంటి కారణం చేత సంతానం అనగా తనకు పుట్టినటువంటి సంతానము ఈ విధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి ఆ దోషం దారి చూపుతుంది. అందుకనే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెబుతాను. ఈ లక్షణాలు ఏవైతే మీ కుటుంబంలో కనబడతాయో అన్నీ ఉండాల్సిన పని లేదు. 1, 2 ఉన్నా అది సంపూర్ణముగా పితృదోషము లేదా పితృశాపముగానే మీరు భావించండి. దానికి పరిహార క్రియలు చేసుకోండి. చాలా మటుకు ఏంటనంటే, ఈ పితృదోషము లేదా పితృశాపము ఉంది అని తెలవగానే ఫస్ట్ మనం చేసేది గూగుల్లో వెతుక్కుంటారు. గూగుల్లో వెతుకొని వెళ్ళిపోయి ఎక్కడ జరుగుతుందో చేస్తూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి
ఆ యొక్క పూజని చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకుని వీక్షించేటువంటి డెవోషనల్ ట్రీ ప్రేక్షకులు, పితృదోష పరిహారాలకు సంబంధించి మహారాష్ట్ర ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు చేసేటువంటిది తాంత్రిక విధానము. అంటే ఏంటి? బియ్యపిండితో మనిషి బొమ్మను చేసి శ్మశానానికి తీసుకుని వెళ్ళి సంకల్పం చేయించి ఆ బియ్యపిండితో శవదహనం జరిపించి ఈ విధంగా పితృదోష నివారణ కార్యక్రమం చేస్తారు. ఇది తాంత్రిక విధానము. ఈ యొక్క విధానములో సరిగ్గా చేసేవాడు సరిగ్గా చేయకపోతే చేసిన వాడికి, చేయించుకున్న వాడికి మళ్ళీ ఇబ్బందులు తరిగి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి, పితృదోషము తొలగిపోదు. అందుకనే గుడ్డిగా మనము ఒక పని చేసేటప్పుడు ఆ యొక్క మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఊరికి తెలిసిన, మనకు ఏదైనా ఆ ఊరికి తెలవదన్నప్పుడు తెలిసిన వ్యక్తిని చేయి పట్టుకొని ఆ ఊరిలోకి మనం ప్రవేశిస్తాం. కానీ ఇటువంటి విషయంలో గూగుల్ తల్లి చెప్పిందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటున్నారు. ఇది చాలా దోషం. ఎందుకనంటే ఒకప్పుడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చేయించుకునే ఈ పితృదోషం పూజలు చేయించుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. తద్వారా ఏమైపోయింది, సశాస్త్రీయంగా కూర్చోపెట్టి సమయం చాలా ఉండేది కాబట్టి చక్కగా చేయించి పంపారు. కానీ ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువయ్యారు, చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి షార్ట్కట్లో చేసి తాంత్రికంగా ఏదో పురాణోక్తంగా చేయిస్తున్నారు, సశాస్త్రీయంగా చేయించట్లేదు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మా పీఠం ఆధ్వర్యంలో స్వయంగా మా ఆధ్వర్యంలో చేస్తున్నాం, సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వల్ల ఈ పితృదోష నివారణ పూజల్లో శాస్త్రం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా జరపబడుతుంది. మీ యందు ప్రేమతో, మీకు ఆ దోషం తొలగిపోవాలనేటువంటి అభిప్రాయంతో, నిజాయితీతో ఈ యొక్క పితృదోష పూజలు అనేటువంటివి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఈ పితృదోష నివారణ పూజల్లో ఏవైనా లోపం చేశామా, చేసిన వారికి, చేయించుకున్న వారికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి అటువంటి ఇబ్బందుల్ని కోరి మాలాంటి మేము కొని తెచ్చుకోము. కాబట్టి సశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక నిజాయితీతో జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు మీ కుటుంబంలో గనక ఉన్నట్లయితే అది పితృదోషముగానే భావించాలి. ఏమా లక్షణాలు? తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో మీ కుటుంబ సభ్యులు చనిపోవడం, అలాగే అల్పాయుష్యుతో 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా మీ కుటుంబ సభ్యులు చనిపోయినా అది పితృదోషమే. ఇక కొన్ని కుటుంబాలలో తండ్రికి, తల్లికి అనగా చూసుకున్నట్లయితే తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి, సోదర సోదరిమణులకి మధ్య విభేదాలు ఉంటాయి. ఒకరి మాట ఇంకొకరు ఆమోదించరు. ఒక చిన్న పనికి కూడా ఎక్కువ వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. ఇక కొంతమంది చెప్పాలి అనంటే ఆడపిల్ల వద్దు, మగపిల్లవాడు ముద్దు అని చెప్పి 1985 సంవత్సరం, 1975 సంవత్సరం నుంచి 1987 సంవత్సరం మధ్యకాలంలో ఆడపిల్లని తెలవగానే అబార్షన్స్ చేయించుకున్నారు. ఆ శాపము మీ కుటుంబాన్ని వెన్నాడుతుంది, ఎక్కడికి పోలేదు. ఎందుకనంటే భ్రూణ హత్యలు, అబార్షన్స్ తెలిసి చేసుకున్నా, తెలియక జరిగినా అది పితృదోషమే. అందుకనే ఈ రోజున పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఆ 1975 సంవత్సరం నుంచి 1987 మధ్యలో పుట్టిన వాళ్ళకే ఆడపిల్లలు దొరకట్లేరు. మీ తల్లిదండ్రులు చేసిన పాపమే ఈ యొక్క 75 నుంచి 87 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఆడపిల్లలు దొరక్క బ్యాచిలర్స్గా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ఏ కుటుంబంలోనైతే కొంతమంది తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఇంట్లోంచి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. కాబట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అనాథగా చనిపోయి ఉండవచ్చు. అంటే అనాథ ప్రేత సంస్కారము జరిగి ఉంటుంది. కాబట్టి కుటుంబంలో చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న కుటుంబాలలో కూడా పితృదోషం ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే, ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఇంకా చెప్పాలి అనంటే, కుటుంబంలోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, బలవన్మరణములు చేసుకున్నా, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఏ కుటుంబంలోని వ్యక్తులైతే చేతబడి ప్రయోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నా, నరదృష్టి నరఘోష ఎక్కువగా పడుతున్నా ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే కుటుంబ సభ్యులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటారో ఆ కుటుంబంలో పితృదోషం. ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకుండా ఉంటుంటారు,
కొన్ని కుటుంబాల్లో ఒక్కతే ఆడపిల్ల పుడుతుంది, చాలండి అనుకుంటారు, పితృశాపం. ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు, ఇంకా సంతానం, మగ సంతానం ఉండదు, పితృశాపమే. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉంటారు. ఈ సందర్భంలో పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో దుర్మరణాలు జరగాలి కాబట్టి అబ్బాయి జరిగిపోతాడు, ఇంకా ఇద్దరు ఆడపిల్లలే మిగిలిపోతారు. ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అలాగే పెళ్ళి కాకుండా బ్రహ్మచారిగా, కన్యగా ఎవరైనా చనిపోయినా ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే పిల్లలు శారీరక లోపాలు, మానసిక లోపాలతో జన్మించిన, అంటే ఆటిజం ఇట్లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు, అలాగే పోలియో వంటి వ్యాధులతో బాధపడి రోగాన పడి శారీరక లోపాలు కలుగుతున్నాయి, అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే స్త్రీ పురుష అనేటువంటి సంబంధం లేకుండా మద్యం, మత్తు పదార్థాలకి బానిసలవుతారో, ఏ కుటుంబంలోనైతే సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి కుటుంబానికి, సంఘానికి చీడ పురుగుల పిల్లలు తయారవుతుంటారో ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇక ఏ కుటుంబంలోనైతే సోదర సోదరుల మధ్య విభేదాలు ఉంటాయో, మాట మాట్లాడుకోకుండా ఉంటారో, ఒక రక్తం పంచుకు పుట్టినటువంటి వాళ్ళైనా, ఏ కుటుంబంలోనైతే పెళ్ళికి ఆటంకాలు తరచూ కలుగుతుంటాయో, పిల్లలకి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటుంటాయి, ఇక అన్నీ బాగుంటాయి, చక్కటి దాంపత్యం ఉంటుంది, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తారు, సంతానం కలగదు. డాక్టర్ల దగ్గరికి పోతారు, అంతా బాగున్నారండి, మీకు అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, చక్కగా మీరు మంచి దాంపత్యంలో అనురాగంగా ఉండండి అని చెప్తుంటారు, అయినా సంతానం కలగదు. తరచూ అబార్షన్స్ జరుగుతూ ఉన్నా, సంతానం కలగక ఇబ్బంది పడుతున్నా, తరచూ డైవోర్సులు కలుగుతున్నా, ఇప్పుడున్నటువంటి సమాజంలో 1 డైవోర్సు, 2 డైవోర్సులు, 3 డైవోర్సులు, 4 డైవోర్సులు అయిన వాళ్ళు ఉండి మళ్ళీ 5వ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. అటువంటి కుటుంబాలలో కూడా తరచూ డైవోర్సులు జరుగుతున్న ఆ కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. ఏ కుటుంబంలోని వ్యక్తులైతే కరోనాతో చనిపోతారో, మశూచి, ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో చనిపోతారో ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఇక కొన్ని సంఘటనలు, ఇంటిని బట్టి, పరిసర ప్రాంతాలను బట్టి కొన్ని సంఘటనలు, ఏ కుటుంబంలోనైతే ఇంట్లో గోడలు క్రాక్స్ వస్తూ ఉంటాయో, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ 8వ రోజు చుక్క చుక్క నీరు కారుతూ ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే జిల్ల పురుగులు, బొద్దింకల బెడత ఎక్కువగా తరచూ ఉంటుందో, ప్రతి ఇంట్లో ఉంటాయండి, కానీ ఊహించని రీతిలో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుందో ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అలాగే చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో తరచూ పాలు పొంగిపోతున్నా, గృహప్రవేశం అప్పుడు పాలు పొంగిపోతే మంచిదే, కానీ మనం చూస్తున్నాగానే తరచూ పాలు పొంగిపోతున్నా, ఎర్రచీమల బెడద ఎక్కువగా ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇక సంబంధించి కలలు, చనిపోయిన పెద్దవాళ్ళు తరచూ కనలోకి వస్తున్నా, పెద్దవాళ్ళైనా, మిత్రులైనా, స్నేహితులైనా, పక్క వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా, చనిపోయిన వాళ్ళు తరచూ కలలోకి రావాలి, ఒక్కసారి కాదండి, తరచూ కలలోకి వస్తున్నా, అలాగే కలలో సుడిగుండంలో చిక్కుకొని మరణించినట్టు కల వచ్చినా, పాము కరిచినట్టు కలలోకి వచ్చినా, ఇల్లు కూలిపోయినట్టు కలలోకి వచ్చినా, అలాగే కారాగార వాసమైనట్టు కలలోకి వచ్చినా, ఇవన్నీ కూడా తరచూ రావాలి. ఇవన్నీ వచ్చితే పితృదోషం ఉన్నట్టే లెక్క. ఒక స్త్రీమూర్తి శిశువుని భుజాన వేసుకొని రోదిస్తూ వెళుతున్నట్టు కలలోకి వచ్చినా, ఏ వ్యక్తి అయితే కలలు కంటాడో ఆ వ్యక్తి అడవుల వెంబడి దారి తెలియకుండా పర్వతాలు, లోయల వంటి తిరుగుతున్నట్టు తరచూ కలలోకి వస్తున్న ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. అలాగే మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి 95వ సంవత్సరంలో మీకు వివాహం అయి ఉంటుంది. మీతో పాటు ఒక 10 జంటలకి ఆ సంవత్సరంలో మీకు తెలిసిన బంధువులు, మిత్రుల వివాహాలు అయి ఉంటాయి. ఆ వివాహమైన జంటలు చూసుకుంటే కొన్ని జంటలు జీవితంలో అద్భుతమైనటువంటి ప్రగతి, చకచకా పైకి వెళ్ళిపోతుంటారు, అంది వచ్చిన అవకాశాలు చక్కగా అదృష్టంగా బాగా గొప్ప స్థితికి చేరుకుంటారు. కానీ కొన్ని కుటుంబాలు, 2-3 కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా ఉంటాయి. అంటే వివాహమై ఏళ్ళు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేక, కన్న కలల్ని సాకారం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారో ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే చాలామంది మనం వింటుంటుంటాం, తిరగని చెట్టంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, కానీ ఏ దేవుడు కరుణించలేదు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇంతటి కఠినమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు. ఆ కుటుంబంలో పితృశాపం ఎక్కువగా ఉంటుంది.
ఒకప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తారు, కోట్లు గడిస్తారు. కానీ ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన సొమ్మంతా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకుంటుంటారు. అంటే ఫ్లైట్లో తిరిగే స్థాయి నుంచి స్కూటర్ మీద తిరిగే స్థాయికి చేరుకుంటారు. ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి రాకుండా ఉంటుంది కదా, ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే దుర్మరణాలు జరుగుతుంటాయో అవి మారు బలులు కోరుకుంటాయి, తరచూ బలులు జరుగుతూనే ఉంటాయి. ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఇక కరోనాతో చనిపోయినా, అలాగే మశూచి ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో చనిపోయినా, అలాగే పిల్లిని చంపిన, పాముని చంపిన, గోహత్య ఆవుని చంపిన, స్త్రీ హత్య స్త్రీని చంపిన, పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయినా ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి దోషాలు, ఈ చెప్పబడినటువంటి లక్షణాలు ఏవైతే మీ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబంలో పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పితృదోషాన్ని పూర్తిగా నివారణ చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. గూగుల్లో వెతుక్కొని వెళ్ళి మోసపోకండి. చేసేవాళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఎందుకనంటే గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోయి మాట్లాడుకుంటే మీ పట్ల మీకెవరో ముక్కు మొహం తెలియదు. మీ పట్ల ప్రేమ ఏ విధంగా వస్తుంది? ఎంతసేపటికి డబ్బే పరమావధిగా మిమ్మల్ని పూజ చేసిన తర్వాత తొందరగా పంపించేసేసి మిగతా వేరే వాళ్ళకి ఎంత తొందరగా పంపిస్తే మంచిది అనే ఆలోచనతోనే జరుగుతాయి తప్ప మీ పట్ల ప్రేమ ఆప్యాయతతో జరగవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు చక్కగా మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. ఎందుకనంటే ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో జీవితంలో పైకి రాలేకపోతూ ఉంటుంటారు, వివాహాలు కాకపోతూ ఉంటుంటాయి, పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఇలా అనేక రకాలుగా మన సమాజంలో చూస్తున్న బిచ్చగాళ్ళుగా మారిపోయి ఉంటారు. బీటెక్లు, ఎంటెక్లు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అడుక్కుని తినే స్థితికి వస్తుంది. అటువంటి కుటుంబాల్లో కూడా పితృశాపాలు ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సశాస్త్రీయంగా మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు నిజాయితీగా జరిపించేటువంటి, మా చేత జరిపించేటువంటి పూజల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.